రైట్ అప్డేట్స్ చూస్తే మచిలీపట్నంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జనసేన జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. అలాగే పేర్ని నాని ఇంటికి ఎవరూ రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో మూసేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు చెప్పిన వింత సమాధానంపై మండిపడ్డారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30 తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను నిలదీశారు పేర్ని నాని. మచిలీపట్నంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జనసేన జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. అలాగే పేర్ని నాని ఇంటికి ఎవరూ రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో మూసేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు చెప్పిన వింత సమాధానంపై మండిపడ్డారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30 తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను నిలదీశారు పేర్ని నాని. నా ఇంటికి వచ్చి పెట్టినట్టు తోస్తావా? ఎట్లా సార్ ఏమన్నావు తొయ్యకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయ. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర జరుగుతుంది? ఎవరిని మాట్లాడినాం మీ ఇష్టం వచ్చినట్టు చలా ఇద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి. నా ఇంటికి వచ్చి పెట్టినట్టు తోస్తావా? ఎట్లా సార్ నోటితో కంట్రోల్ చేయ. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర? ఎవరిని రైట్, ఇక ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, నిన్నటి నుంచి మచిలీపట్నంలో ఇలాంటి పరిస్థితినే మనం చూస్తున్నాం. మరి మంత్రి పేర్ని నాని అడిగినట్లుగా సెక్షన్ 30 ఆర్డర్ కాపీ పోలీసులు ఎందుకు చూపించలేకపోయారు? అంటే కేవలం పోలీసులు కూటమి పార్టీకి సంబంధించి వారి కొమ్ము కాసేలాగా వ్యవహరిస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే పేర్ని నాని ఇంటికి 100 అడుగుల దూరంలోనే జనసేన పార్టీ జెండా స్తూపం ఏదైతే ఉందో స్తంభం ఏర్పాటు చేసేందుకు 2 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ నేతలు ప్రయత్నించిన పరిస్థితి. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలను కావచ్చు, వారందరినీ రెచ్చగొట్టే వ్యవహారంతోనే 2 రోజులుగా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడ వారిని అడ్డుకునే క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న సాయంత్రం కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలను బలవంతంగా పోలీసులు గూడూరు పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి. అయితే అక్కడికి వెళ్ళిన పేర్ని నాని కావచ్చు, మిగిలిన నాయకులంతా కూడా పోలీసులతో మాట్లాడి వారిని విడిపించుకొచ్చిన పరిస్థితి. అయితే మళ్ళీ చూస్తే కనుక ఈరోజు ఏదైతే మచిలీపట్నంలో పూర్తి స్థాయిలో పోలీసులు ఆంక్షలు విధించారు. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలను ఎవరిని కూడా పేర్ని నాని ఇంటికి వెళ్ళనివ్వట్లేదు. ముఖ్యంగా పేర్ని నాని ఇంట్లో పనిచేసే పనివారు కావచ్చు, లేదంటే పక్కనే ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా అక్కడికి వెళ్లకుండా పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి. ఓ కంప్యూటర్ ఆపరేటర్ని కూడా వెళ్లకుండా పోలీసులు తోసివేయడంతో పేర్ని నాని కూడా పోలీసులను గట్టిగా ప్రశ్నించారు. ఇదేం వైఖరి అంటూ కూడా ఆయన నిలదీసిన పరిస్థితి. కేవలం సెక్షన్ 30 అనేది వైసీపీ నాయకులకు మాత్రమే ఎలా వర్తిస్తుంది, అసలు సెక్షన్ 30 ఆర్డర్ ఉంటే చూపించాలంటూ కూడా
పేర్నాని పోలీసులను ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. అయితే కేవలం ఈ ఒక్కరోజే కాదని చెప్పుకోవచ్చు. అనేక మార్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం పెట్టుకున్నప్పటికీ కూడా పోలీసులు 144 సెక్షన్ ఉంది, లేదంటే సెక్షన్ 30 అమల్లో ఉందంటూ కూడా రకరకాల కారణాలు చెప్తూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు అడ్డు తగిలిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి జనసేన కావచ్చు, టీడీపీ వారు ఏ కార్యక్రమం చేసుకున్నా కనీసం వారికి ఎలాంటి ఆంక్షలు వర్తించని పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. ఈరోజు కూడా జనసేన పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణకు సంబంధించి కార్యక్రమం పేర్నాని ఇంటి సమీపంలోనే పెట్టుకున్నారు. అయితే వారందరూ భారీగా గ్యాదర్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఎవరికి కూడా సెక్షన్ 30 అమలు కావట్లేదు. కానీ పేర్నాని ఇంటికి ఆయన ఇంట్లో మనుషులు కూడా లోపలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. పేర్నాని ఇంటి చుట్టూ కూడా భారీగా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. పేర్నాని ఇంటి లోపలికి కూడా వెళ్లకుండా బారికేడ్ల ద్వారా అందరిని అడ్డుకున్న పరిస్థితి. దీంతో పేర్నాని పోలీసుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 మాకు ఒక్కరికి ఎలా వర్తిస్తుందంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. అయితే పేర్నాని ఏదైతే ప్రశ్నించారో దానికి సంబంధించి పోలీసులు ఇంతవరకు కూడా ఎలాంటి సమాధానం అయితే చెప్పలేదు. కానీ ఆ పేర్నాని ఇంటికి కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కానీ ఎవరు వెళ్లకుండా భారీగా బందోబస్తు అయితే కూడా ఇప్పటికీ పోలీసులు అక్కడ కొనసాగిస్తున్న పరిస్థితి మనకి మచిలీపట్నంలో కనిపిస్తుంది. అశోక్, ఇప్పుడు సెక్షన్ 30 అమల్లో ఉంది అంటే ఇటు జనసేనకు కూడా ఆంక్షలు వర్తిస్తాయి కదా, మరి వారిని ఎందుకు పోలీసులు పట్టించుకోవట్లేదు? ఇంట్లో కనీసం పని వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఖచ్చితంగా ఏ సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అది అందరికీ వర్తిస్తుంది. సెక్షన్ 30 ప్రకారం ప్రజలు గుమ్మిగూడకూడదు అనేది చట్టం చెప్తోంది. కానీ అక్కడ చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. వైపు జనసేనకు సంబంధించిన శ్రేణులు కార్యకర్తలు భారీగా అక్కడ హాజరవుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యాలయానికి కావచ్చు, లేదంటే పేర్నాని ఇంటి వద్దకు ఎవరూ రాకుండా పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉందంటూ కూడా చెప్పడం చాలా విడ్డూరంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న అలాగే మొన్న 2 రోజుల నుంచి కూడా అక్కడ జనసేన పార్టీ సంబంధించిన జెండా దిమ్మ ఏర్పాటు చేసే సమయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సెక్షన్ 30 అమలు ఉందన్నప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలకు వర్తిస్తుంది. కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే వర్తిస్తుందనేలా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం సర్వత్రా విమర్శలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.